తెర వెనుక మనిషి 10వ భాగం. 9వ భాగంలో రమేష్ గురించి, రమేష్ పుట్టు పూర్వోత్తరాలు, సుగుణాకర్రావు, జగన్నాథం, రమేష్ తల్లి గురించి మొత్తం డైరీ ద్వారా తెలుసుకుంటాడు పార్థు. కథ కొనసాగుతుంది. రతన్ లాల్ ఎయిర్పోర్ట్ బయటికి వచ్చాడు లగేజీతో. దూరంలో అతని రాక కోసం ఎదురుచూస్తూ నిల్చున్న డ్రైవర్ గబగబా వచ్చి సీట్కి నమస్కారం చేసి లగేజ్ అందుకున్నాడు. కారు బయలుదేరింది. వెనక సీట్లో కూర్చున్న రతన్ లాల్ సెల్ ఫోన్ తీసి మేనేజర్ మహిపాల్కి ఫోన్ చేశాడు. మహి, డ్రైవర్ వచ్చాడు, ఇంటికి బయలుదేరాం. చెప్పిన పనులు పూర్తయినాయా? మహిపాల్ అయినాయని సమాధానమిచ్చాడు. గుడ్. 10 లక్షలు డ్రా చేసి సాయంత్రం ఇంటికి తీసుకొనిరా. మాతో పాటు మీ ఫ్యామిలీని తీసుకొని బాబాజీ గుడికి వెళ్ళాలి. అలాగే సార్. ఏదైనా విశేషమా సార్ అని అడిగాడు మహిపాల్. ఎప్పటి నుంచో అనుకుంటున్నానయ్యా, ఆ గుడికి 10 లక్షలు విరాళం ఇవ్వాలని. నేను అనుకున్నది జరిగింది కాబట్టి ఈ సాయంత్రం గుడిలో అర్చన చేయించి ఈ డబ్బు ఇచ్చేస్తాను. సరే సార్, నేను మా ఫ్యామిలీని తీసుకొని మా ఇంటి నుండి గుడికి వచ్చేస్తాను. గుడ్. ఊళ్ళోని విశేషాలేమిటి? మర్చిపోయాను, మీకు ఓ షాకింగ్ న్యూస్. సర్వేశ్వరరావు గారి అబ్బాయి రమేష్ని ఎవరో హత్య చేశారు. 3 రోజుల నుంచి ఈ నగరంలో అందరి నోట ఇదే హాట్ టాపిక్ అయింది. రతన్ లాల్ ఏమిటి అన్నాడు నిటారుగా కూర్చుంటూ. అవును సార్, మొదట అంతా బాగా తాగి కారు స్పీడ్గా నడుపుతూ మత్తులో అదుపు తప్పి బ్రిడ్జ్ పై నుండి పడి కారు కాలిపోయిందనుకున్నారు. కానీ ఎవరో ఆ కారులో ఉండి అతని కంఠం కత్తితో కోశాడని, అందువల్ల ఆ కారు ప్రమాదానికి గురై పేలిపోయిందని పోలీసులు చెబుతున్నారు. రతన్ లాల్ స్విచ్ ఆఫ్ చేశాడు. పార్థు అలా ఎందుకు చేశాడు? పోలీసులకు కానీ మరెవరికి కానీ అనుమానం రాని విధంగా రమేష్ చావాలని కండిషన్. అందుకు వ్యతిరేకంగా పార్థు హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది? పార్థు సమర్థవంతంగా నిర్వహిస్తాడని ఆశించాడు. తన పగ తీరిందన్న సంతోషం కాస్త ఎగిరిపోయింది. రతన్ లాల్ ఆలోచనలో పడిపోయి కారు ఇంటికి చేరిందన్న సంగతి గమనించలేదు. రతన్ లాల్ ఇంట్లోకి వస్తూనే నవ్వుతూ ఎదురొచ్చిన భార్య కల్పనను చూశాడు. ప్రయాణం బాగా జరిగిందా అని అడిగింది. ఆ మాట వినిపించుకోకుండా పార్థు ఎక్కడని ప్రశ్నించాడు. మీరుండగా ఊరు వెళ్ళిన పార్థు ఇంతవరకు తిరిగి రాలేదు. వస్తూ ఉంటే వాడెక్కిన టాక్సీ యాక్సిడెంట్కు గురైందని, డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయని, పార్థు తేలికపాటి గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని జంగారెడ్డిగూడెం హాస్పిటల్ నుంచి ఫోన్ చేశాడు. మీ ఫోన్కి ప్రయత్నించానని, బాబా ఎక్కడున్నారని కూడా అడిగాడు. భార్య చెప్పిన కబురుతో మనసు స్థిమితపడింది. హత్య పార్థు చేయలేదు. అంతవరకు నయం. మరెవరు చేసుంటారు? పార్థు వెళ్ళింది ఏటూరు నాగారం. అయితే జంగారెడ్డిగూడెం హాస్పిటల్లో ఉండటమేమిటి? అతను వెళ్ళి వారం దాటింది. ఒకవేళ అతనికి కూడా తీవ్ర గాయాలకు గురై కంగారు పడతారని అలా చెప్పాడా? జంగారెడ్డిగూడెంలో ఆ హాస్పిటల్ పేరేమిటి? హత్య అతను చేయలేదని తెలిసి మనసుకు ఊరట కలిగినా ఇన్నాళ్ళు ఇంటికి రాకపోవడం కాస్త ఆందోళన కలిగించింది. రతన్ లాల్ తన గదిలోకి వెళ్ళి స్నానాదులు పూర్తి చేసి దుస్తులు మార్చుకొని కూర్చున్నాడు. కల్పన వచ్చింది. మీరు భోజనం చేస్తారా అని అడిగింది. పని ఒత్తిడి వల్ల వేళకు భోజనం చేయలేదు. కాస్త స్టమక్ అప్సెట్ అయింది. టిఫిన్ ఏర్పాటు చేయి అన్నాడు. కల్పన అతని సరసన సోఫాలో కూర్చుంది. కానీ టిఫిన్ కోసం వెళ్ళలేదు. భార్య వంక ప్రశ్నార్థకంగా చూశాడు. ముందుగా మీరు వెళ్ళిన ఊరేమిటి? అక్కడి విశేషాలు వినాలనుంది. చెప్తానుగా, ముందు కాస్త టిఫిన్ తెచ్చిపెట్టు అని చెప్తుండగా తల నిండా ముసుగు వేసుకొని ఓ యువతి ప్రవేశించింది. ట్రేలో సమోసాలు, క్యారెట్ హల్వా, టీపాట్ మీద పెట్టింది. ఆ యువతి రతన్ కాళ్లకు నమస్కరించింది. అతను తెల్లబోతూ ఈ అమ్మాయి ఎవరన్నట్లు భార్య వంక చూశాడు. ఆమె నవ్వుతోంది. అమ్మాయి లేవబోయింది. కొంగు జారిపోయింది. ముఖం తళుక్కున మెరిసింది. అమ్మాయిని దీవించాడు. ఈ అమ్మాయి ఎవరో కనుక్కోండి అంది కల్పన ముసిముసి నవ్వులతో. ఈ అమ్మాయి మన కోడలు, పార్థు భార్య. అరే, ఎలా కనిపెట్టగలిగారు? అదేనోయ్ మన గొప్పదనం అంటూ టీపాయ్ మీద ఉన్న హల్వా తీసుకుని తింటూ దాని రుచిని మెచ్చుకున్నాడు. సమోసాలు తింటూ సమోసా అంటే ఇలా ఉండాలి అన్నాడు. టీపాట్లోంచి కప్పులోకి టీ పోసిస్తే తాగుతూ, వారెవ్వా, మలాయి వేసిన మసాలా టీ ఎన్నాళ్లకు తాగుతున్నానో అన్నాడు. అంతగా మెచ్చుకునేలా ఉన్నాయా అని చిరుకోపం ప్రదర్శించింది కల్పన. ఉన్న మాట చెబితే ఉలిక్కి పడతావెందుకు? ఇవన్నీ నా కోడలు చేసిందని నాకు తెలుసు. నువ్వు ఉడుక్కుంటే చూడాలనిపించింది అని మాలతి వంక చూసి నిజం చెప్తున్నాను, చాలా బాగా చేశావు. ఇలా రామ్మా అని జేబులోంచి చేతికి అందినంత డబ్బు తీసి ఇది నా మొదటి కానుక అన్నాడు. మాలతి తీసుకోవడానికి తటపటాయిస్తూ అత్తగారి వంక చూసింది. ఆమె తీసుకోమన్నట్లు సైగ చేసింది.
మాలతి అతనిచ్చిన డబ్బు తీసుకుని తిరిగి అతని కాళ్లకు నమస్కరించింది. కలకాలం చల్లగా ఉండమని దీవించాడు. ఖాళీ ప్లేట్లు ట్రేలో పెట్టుకుని మాలతి వెళ్ళిపోయింది. బంగారు బొమ్మలా ఉంది, పార్థు అదృష్టవంతుడు అన్నాడు. ఆ మాట వేరే చెప్పాలా? ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆ అమ్మాయి పనితీరు, ఇల్లు చక్కదిద్దుతున్న విధానం వర్ణించి చెప్పింది. పిల్లలైతే ఆమెనొక్క క్షణం వదిలి ఉండరు. అస్తమానం బాబీ బాబీ అంటూ ఆమె చుట్టూ తిరుగుతూ అది కావాలి ఇది కావాలని అడుగుతుంటే ఓపిగ్గా చేస్తోంది. వారు కాస్త ముఖాలు మార్చుకుంటే చాలు మాటలతో నవ్వు తెప్పిస్తుంది. నిజమండి, ఇలాంటి అమ్మాయిలు బహు అరుదుగా ఉంటారు అంది చివరికి. ఆ అమ్మాయి ముఖంలో లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది. భార్య అభిప్రాయంతో ఏకీభవిస్తూ అన్నాడు. ఇప్పటికైనా చెబుతారా, లేక మీ కోడలు గుణగణాలు పొగుడుతూ కూర్చుంటారా అంది కల్పన. కల్పన, నన్ను క్షమించాలి. ఊరెందుకు వెళ్తున్నానో నీకు చెప్పలేదు. అక్కడ పని పూర్తయి వచ్చేదాకా చెప్పకూడదనుకున్నాను. నేను తలచిన విధంగా ఆటంకం లేకుండా జరిగిపోయింది. నీకు తెలపకుండా నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. సంపాదించినంతకాలం సంపాదించాను. ఒక స్థాయికి చేరుకునేదాకా కష్టపడ్డాను. డబ్బు కొరత లేనంతగా సమకూర్చాను. అయినా నా మనసులో అసంతృప్తి నన్ను వెంటాడుతూనే ఉంది అంటూ తను ఏ పరిస్థితిలో ఊరు వదిలిపెట్టి రావడం, ఏకాకిగా హైదరాబాద్ వచ్చి ఎన్ని రకాల సమస్యలను ఎదుర్కొన్నది చెప్పాడు. ఎప్పటికైనా నేను మా ఊరు వెళ్ళాలని, మా పూర్వీకులు కట్టిన భవనంలో నా కుటుంబంతో నివసించాలని నా చిరకాల వాంఛ. అది ఇన్నాళ్లకు నెరవేరింది. మా ఊరి పేరు రామ్నగర్. 15 గదులు గల భవనం, విశాలమైన ఆవరణ. అందులో మామిడి, బత్తాయి, నిమ్మ చెట్లు, పూల మొక్కలతో ఇంద్రభవనంలా ఉంటుంది. ఆ భవనం నా అధీనంలోకి వచ్చింది. అక్కడికి వెళ్ళి పనివాళ్లను నియమించి శుభ్రం చేయించాను. ఇంటికి మరమ్మతులు చేసి సున్నాలు, పెయింటింగ్లు వేయించాను. చండీగఢ్లో ఉన్న నా బాల్యమిత్రుడు ఎంతో సహాయపడినాడు. మనం సుఖంగా నివసించడానికి అన్ని హంగులు కుదిరాయి. మనం అక్కడికి వెళ్ళడమే తరువాయి. నేను వెళ్ళకముందే మహిపాల్కి చెప్పాను, ఇక్కడి వ్యాపారాలన్నీ అమ్మివేయడం జరిగిపోవాలని. ఇప్పుడు ఉన్న భవనం తప్ప అన్ని భవనాలు అమ్మివేయమని చెప్పాను. ఇందాక ఆ పనులు పూర్తి చేసినట్లు చెప్పాడు. నా క్రింద ఇంతవరకు పనిచేసిన వాళ్లకు అసంతృప్తి చెందకుండా 2 అంటే వాళ్ళు ఊహించినంత కాంపన్సేషన్ చెల్లించాను. ఇన్నాళ్ళు సీనియర్గా పనిచేసిన మహిపాల్కు నా ట్రావెలర్స్ ఏజెన్సీ ఉచితంగా ఇచ్చాను. ఇకపోతే ఈ భవనం సంగతి, ఇది పార్థు పేరుతో రిజిస్టర్ చేయించాను. భార్యాభర్తలిద్దరూ ఉంటారు ఇంట్లో. పార్థు పేరున బ్యాంక్లో 2 కోట్లు డిపాజిట్ చేశాను. వాడిష్టం. ఏ వ్యాపారం చేయదలుచుకున్నా డబ్బులు సరిపోని పక్షంలో మహిపాల్ సహాయం చేయమని చెప్పాను. అందుకేనా నిన్నటి నుండి ఇంటి ముందు గూర్ఖా కనిపించడం లేదు? అతని అవసరం ఏమిటి మనకు? కొద్ది రోజులలో ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాం. 2 పనులు మిగిలిపోయాయి. మొదటిది, నేను బాలాజీ టెంపుల్కి 10 లక్షలు విరాళంగా ఇవ్వాలనుకున్నాను. అది సాయంత్రం మనం వెళ్ళి పూర్తి చేయాలి. రెండవది, పార్థు వస్తే ఈ ఇంటిని అతనికి అప్పగించడం అని కాసేపు ఆగి, కల్పన, నా నిర్ణయం అంగీకారమేనా? ఇన్నాళ్ళు నగరంలో ఉండి హర్యానాలోని ఓ మారుమూల గ్రామానికి వెళ్ళి నివసించడం నీకు కష్టంగా ఉంటుందా? అదేం మాటండి, మీరు ఏది ఆలోచించినా సరైన పద్ధతిలో ఉంటుంది. కానీ నాకు చింత ఒక్కటే, పార్థును వదిలి వెళ్ళడం. నా మనసుకు అదోలా ఉంది. పిచ్చిదానా, పిల్లలు ఎక్కడున్నా వారు బాగుండాలని కోరుకోవాలి కానీ వారు దగ్గరలేరని విచారించకూడదు. రేపు ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరిగి అత్తవారిళ్ళకి వెళ్తారు. అప్పుడు కూడా బాధపడతావా? మన కర్తవ్యం నిర్వర్తించడం వరకే మన పని. అయినా నువ్వెందుకు భయపడుతున్నావు? పార్థు వదిలి ఉండగలడా మనల్ని? ఆ రోజు కూడా వస్తుంది. పార్థు పిల్లలతో పాటు నువ్వు ఓ పిల్లవై ఎగరడం. సరే, మీరు కాసేపు నిద్రపోవడానికి ప్రయత్నించండి. దూర ప్రయాణం చేసొచ్చారని లేచింది. మహిపాల్ డబ్బు తీసుకుని ఈ గదిలో ఉంచు. రతన్లాల్ నిద్రకు ఉపక్రమించాడు. కల్పన తలుపులు మూసి వెళ్ళిపోయింది వంట ఇంటి వైపు. సాయంత్రం 4 వరకు రతన్లాల్ నిద్రపోతూనే ఉన్నాడు. నిద్రలేచి బద్ధకం పోయేదాకా స్నానం చేసి దుస్తులు మార్చుకున్నాడు. సోఫాలోకి వచ్చి కూర్చున్నాడు. టీపాయ్ మీద బ్రీఫ్ కేస్ కనపడింది. బహుశా మహిపాల్ డబ్బు తెచ్చి ఉంటాడని తలంచి బ్రీఫ్ కేస్ తెరిచాడు. 1000 రూపాయల నోటు కట్టలు 10 ఉన్నాయి. రతన్లాల్కు అలవాటుంది. ఓ కట్ట తీసుకుని వేలితో కాగితాలను కదుపుతూ ప్రింటింగ్ వాసన చూడటం. అదే పని చేస్తుండగా ఓ ఆగంతకుడు లోపలికి వచ్చి తలుపులు మూసి బోల్టు బిగించాడు. అలికిడి విని రతన్లాల్ తలెత్తాడు. ఓ అపరిచిత వ్యక్తి నిల్చుని ఉన్నాడు. తలపై హ్యాటు, పెద్ద సైజు నల్లని కళ్ళద్దాలు. మనిషి ఎవరో ఆనవాలు తెలియకుండా. రతన్లాల్ బ్రీఫ్ కేస్ టక్కున మూసేశాడు. బటన్ నొక్కగానే తాళం పడిపోయింది. ఎవరు నువ్వు? లోపలికి ఎలా రాగలిగావు? రతన్లాల్ కోపంగా అడిగాడు. పార్థు ఎక్కడా? కటువుగా అడిగాడు. ఊరెళ్ళాడు, జంగారెడ్డిగూడెం.
ఆ ఊరు పేరు విన్నంతనే ఉలిక్కిపడ్డాడు. తన ఉలికిపాటు కప్పిపుచ్చుకుంటూ, అబద్ధం చెప్తున్నావు. వారం దాటింది ఊరు వెళ్ళి, ప్రస్తుతం ఊళ్ళోనే లేడు. ఇంతకు ఎవరు నువ్వు? రతన్ లాల్, నేనెవరో నీకు తెలియదు. అయినా ఫోన్లో నా గొంతు వినే ఉన్నావు. అంటే నువ్వేనా రమేష్ని? ఆగిపోయాడు. ఎస్, అక్షరాలా నేనే. పార్థుకు 5 లక్షలు ఇచ్చాను. కోరింది రమేష్ చావు ఒక రకంగా, జరిగింది మరొక విధంగా. ఆ విషయాలేవీ నాకు తెలియవు. నేను ఇవాళే ఢిల్లీ నుంచి వచ్చాను. మీరిరువురు కలిసి నాటకమాడుతున్నారు. నా షరతుకు వ్యతిరేకంగా హత్య జరిగింది కనుక 5 లక్షలు ఇవ్వాలి. అలాగే ఇస్తాను. పార్థు ఊరు నుంచి రానివ్వు. అంతవరకు నేను ఆగను. వెంటనే కావాలి. నాకు సమయం లేదు. డబ్బు అవసరం చాలా ఉంది. పార్థు రావాలి. అతడితో చెప్పి నీ డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది. కుదరదని చెప్పానుగా. అంత డబ్బు ప్రస్తుతం లేదు. రేపు రా, చూస్తాను. రతన్ లాల్, ఇలాంటి తిరకాసు ఏదో పెడతావని తెలుసు. మర్యాదగా డబ్బివ్వమని అడుగుతున్నాను అంటూ 4 అడుగులు ముందుకు వేసి బ్రీఫ్ కేస్ అందుకున్నాడు. రతన్ లాల్ కంగారుగా, ఆ బ్రీఫ్ కేస్ ఇలా ఇవ్వు. 10 లక్షలున్నాయి. దేవుడికి చెందాల్సిన డబ్బది. ఆగంతకుడు మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్లబోతుండగా రతన్ లాల్ ఒక్క ఉదుటున వెళ్లి బ్రీఫ్ కేస్ లాక్కోబోయాడు. ఇరువురి మధ్య పెనుగులాట, అరుపులు, కేకలు. ఆ వ్యక్తి క్షణంపాటు ఆలోచించాడు. తన రహస్యం తెలిసిన వారిద్దరు మిగిలారు. అందులో ఒకరు తన చావు తానే కోరుకుంటున్నారు. తాత్సారం చేస్తే ప్రమాదం. చటుక్కున జేబులోంచి రివాల్వర్ తీసి కాల్చాడు. బుల్లెట్ తలలోంచి దూసుకుపోయింది. రతన్ లాల్ బాధగా అరుస్తూ నేల కూలాడు. మరోసారి కాల్చాడు. అందులో బుల్లెట్లు అయిపోయాయని తెలిసింది. గదిలోంచి వినపడుతున్న కేకలు విని ఇంటిల్లిపాది గుమిగూడారు. రివాల్వర్ శబ్దం విన్నారు. తలుపులు దబదబా బాదారు. నెమ్మదిగా తలుపులు తెరుచుకున్నాయి. ఆగంతకుడు తొంగి చూసి ఎదురుగా ఆతృతగా ఆదుర్దాగా చూస్తున్న వారిని చూసి రివాల్వర్ గురిపెట్టి, తొలగండి లేకపోతే అందరినీ కాల్చేస్తాను బెదిరిస్తూ ముందుకడుగు వేశాడు. అందరూ భయంతో పక్కకు జరిగారు. మాలతి గుమ్మం పక్కన గోడన అనుకుని నిల్చున్నది. అతను గమనించలేదు. పొడవాటి స్టూల్ మీద ఇత్తడి ఫ్లవర్ వాజ్ అతడి తలకు గురిపెట్టి విసిరింది. అది తగిలే సమయంలో తల ఓ పక్కకు వంచడంతో ఫ్లవర్ వాజ్ గురి తప్పి ఎడమ భుజానికి బలంగా తాకింది. ఆగంతకుడి చేతిలోని బ్రీఫ్ కేస్ జారిపడింది. అది అందుకోబోతుండగా మాలతి స్టూల్ తీసి విసిరింది. వీపుకు తగిలి బోర్లా పడిపోయాడు. ఇదే అదనుగా పనికుర్రాడు ముందుకు కదిలాడు. క్రీగంట గమనించిన ఆగంతకుడు బ్రీఫ్ కేసును వదిలి ముందుకు పరిగెత్తాడు. అరుస్తూ అతని వెంటపడ్డాడు. రోడ్డు దాటి పార్క్ చేసిన కారులో వేగంగా వెళ్ళిపోయాడు. మాలతి, పనివాడు రోడ్డు మీదకి వచ్చేటప్పటికి కారు వెళ్ళిపోవడంతో వెనక్కి తిరిగి ఇంట్లోకొచ్చారు. కల్పన గదిలో భర్త నిర్జీవంగా పడి ఉండటం చూసి కెవ్వు నరిచి మూర్చబోయింది. పిల్లలు మమ్మీ అంటూ ఏడవసాగారు. మాలతి గదిలోకి వెళ్ళబోయేదో గుర్తొచ్చిన దానిలా కల్పననెత్తుకుని సోఫాలో పరుండబెట్టింది. ముఖాన నీళ్లు చిలకరించింది. కళ్ళు తెరిచి గదివంక వేలు చూపుతూ వెక్కి వెక్కి ఏడవసాగింది. మాలతి ఫోన్ తీసి మహిపాల్కు జరిగింది వివరించింది. పోలీసులకు కబురు వెళ్ళింది. మహిపాల్, పోలీసులు ఆ ఇంట్లోకి ఒకేసారి ప్రవేశించారు. కార్యరంగంలోకి దిగిపోయారు. వేలిముద్రల నిపుణులు గదంతా వేలిముద్రల కోసం ప్రయత్నించారు. దొరకలేదు. బ్రీఫ్ కేసుపై రతన్లాల్ వేలిముద్రలు మాత్రమే దొరికాయి. హతుడి ఫోటోలు తీశారు. పోలీస్ కుక్కను పిలిపించారు. అవి వాసన చూస్తూ రోడ్డు దాకా వెళ్ళి ఆగిపోయాయి. హత్యాస్థలంలో కానీ హాల్లో కానీ హంతకుడి ఆనవాళ్లు ఒక్కటి కూడా కనిపించకపోవడంతో ఎస్ఐ విసుగ్గా నొసలు రుద్దుకున్నాడు. ఎస్ఐ అక్కడి వారిని ప్రశ్నించాడు. ఒక మాలతి తప్ప ఎవ్వరూ సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. మాలతి ఆగంతకుడిని వర్ణించింది. తల మీద హ్యాటు, కళ్లకు నలుపు రంగు పెద్ద సైజు అద్దాలు ధరించాడని, బారెడు మీసాలున్నాయని, చేతులకి గ్లౌజ్ ధరించాడని. మరోసారి అతన్ని చూస్తే గుర్తించగలవా అని ఎస్ఐ అడిగాడు. మా కంగారులో అతన్ని పూర్తిగా గమనించలేకపోయాం. రివాల్వర్ చప్పుడు విని భయపడిపోయాం. ఆగంతకుడు బ్రీఫ్ కేస్తో వచ్చి రివాల్వర్తో బెదిరిస్తూ వెళ్ళిపోయాడు. అతడి వెనకపాటుగా ఫ్లవర్ వాజ్ విసరడం, గురి తప్పడం, స్టూల్ విసరడం, అతను బోర్లా పడటం, అతన్ని పట్టుకోపోతుండగా పారిపోవడం చెబుతూ ఇదంతా జరగడానికి 5 నిమిషాలు సమయం పట్టలేదు. అతన్ని పరీక్షగా చూడలేకపోయాం. ఆ గొడవలో ఆ బ్రీఫ్ కేసులో ఏముందో చెప్పగలరా? ఎస్ఐ అడిగాడు. మాలతి కల్పన వంక చూసింది. సేట్ గారు గుళ్ళో పూజ చేయించి గుడికి 10 లక్షల విరాళం ఇవ్వాలని నిశ్చయించి మేనేజర్ చేత తెప్పించారు. ఎస్ఐ మహిపాల్ వైపు తిరిగి, మీరు కాక ఇందులో డబ్బున్నట్లు ఎవరెవరికి తెలుసు? అవకాశం లేదు ఎవ్వరికి. పెద్ద మొత్తం డబ్బు బ్యాంకు వాళ్ళు ఆథరైజ్డ్ పర్సన్కే ఇస్తారు. సేట్ గారు చెప్పిన వెంటనే నేను బ్యాంకుకు వెళ్ళి డ్రా చేసి తెచ్చాను.
చూస్తుంటే ఆ దొంగ చాలా ఆరితేరిన వాడిలా ఉన్నాడు. మహిపాల్, బాగా ఆలోచించి చెప్పండి. మీ ఆఫీస్లో స్టాఫ్కు ఈ డబ్బు విషయం తెలిసుండొచ్చుగా? ఆస్కారమే లేదు. రతన్లాల్ గారు వ్యాపారాలన్నీ అమ్మేశారు. స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. ఆఫీస్కంతటికి నేనొక్కడే మిగిలాను. మాలతి వంక చూస్తూ, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఆ వ్యక్తి ఎవరో మాకు తెలియదు. అతని ఇంట్లో ఎప్పుడు వచ్చాడో మేము చూడలేదు. పిల్లలు స్కూల్ నుండి వచ్చారు, భోజనాలు చేస్తున్నారు. నేను అత్తయ్య వంటింట్లో ఉన్నాం. పనివాడు బట్టలారవేయడానికి మేడపైకి వెళ్ళాడు. గదిలోంచి కేకలు అరుపులు వినబడి హాల్లోకి వచ్చాం. ఈ బ్రీఫ్ కేస్ మా వెంట తీసుకెళ్తాం. ఎంక్వైరీ పూర్తవగానే తిరిగి ఇవ్వబడుతుంది అని దానికి రసీదు రాసిచ్చాడు. శవాన్ని అంబులెన్స్లోకి చేరుస్తుండగా కుటుంబ సభ్యులంతా గొల్లుమని ఏడ్చారు. మహిపాల్ వారిని ఓదార్చాడు. బాడీని ఎందుకు తీసుకువెళ్తున్నారు? మున్ని ఏడుస్తూ అడిగింది. పోస్ట్ మార్టం చేసిన తర్వాత పంపుతారు అన్నాడు. మహిపాల్తో అంది మాలతి. జంగారెడ్డిగూడెంలో పార్తు ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని కబురు చేయండి. నా ప్రయత్నం నేను చేస్తాను. మహిపాల్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన కాసేపటికి అతని భార్య వచ్చింది. కల్పన పక్కన కూర్చుని ఓదార్చసాగింది. హత్యావార్త సాయంత్రం ఎడిషన్లో ప్రముఖంగా ప్రచురించబడింది. 3వ రోజు అస్థికల సంచయనం తరువాత పార్తు బయలుదేరాలనుకున్నాడు. అప్పటికి సమయం 8. రాత్రిపూట ప్రయాణం ఎందుకు? ఉదయం 5 గంటల బస్సుకు బయలుదేరి వెళ్తే 5 గంటల్లో చేరగలవు అని ఆనందరావు చెప్పడంతో ఆ రాత్రికి ఆగిపోయి ఉదయం బస్సులో బయలుదేరాడు. అతని మనసులో ఏదో అర్థం కాని ఆందోళన. బస్సు హైదరాబాద్ చేరేసరికి 10:30 దాటింది. ఆటోలో ఇంటి ముందు దిగాడు. నిశ్శబ్ద వాతావరణం. ఒళ్ళు జల్లుమంది. సూట్ కేసుతో లోపలికి నడుస్తుండగా మహిపాల్ ఎదురైనాడు. పలకరించబోయాడు. లోనికి వెళ్ళమని సైగ చేస్తూ హడావిడిగా వెళ్ళిపోయాడు. హాలులో చాలామంది తెల్లని దుస్తులు ధరించి మౌనంగా కూర్చునున్నారు. మంద్రస్థాయిలో ప్రార్థనా గీతాలు వినబడుతున్నాయి. ఓ మూల జంపకానాపై రతన్లాల్ కంఠం వరకు తెల్లని గుడ్డ కప్పి ఉంది. స్టాండులో అగరొత్తులు వెలుగుతున్నాయి. కల్పనను ఓదారుస్తూ ఆడవాళ్లు కూర్చుని ఉన్నారు. పార్తు చేతుల్లోంచి సూట్ కేసు జారిపోయింది. అయోమయంలో పడిపోయాడు. తానేం చూస్తున్నాడు? కళ్ళు పెద్దవి చేసి బాబా వంక చూశాడు. చున్నీ మున్ని క్షణంలో పరిగెత్తుకొచ్చి భయ్యా అంటూ వాటేసుకుని ఏడ్చారు. భారంగా అడుగులు వేస్తూ శవం దగ్గరికొచ్చాడు. దుఃఖం తన్నుకొచ్చింది. బాబా అంటూ కాళ్ల మీద పడి రోదించసాగాడు. మాలతి నెమ్మదిగా లేచొచ్చి అతని భుజం తట్టుతూ, పార్తూ ధైర్యం తెచ్చుకో. లత, ఎలా జరిగింది? ఇంత హఠాత్తుగా పొడిపొడి అక్షరాలు అతని కంఠంలోంచి వెలువడినాయి. తరువాత వివరంగా చెప్తాను. జరగవలసిన కార్యక్రమం ఉంది. ముందు అత్తయ్యను వెళ్ళి ఓదార్చు. నిన్నటి నుంచి పచ్చి మంచినీళ్లు ముట్టలేదు. తడబడుతున్న అడుగులతో కల్పన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అమ్మా అన్నాడు గద్గద స్వరంతో. పార్తు, ఎంత అన్యాయం జరిగిందో చూడు బేటా. పార్తు మీద పడి విలపించసాగింది. ఆమెతో పాటు కళ్ళనీళ్లు కారుస్తూ కూర్చున్నాడు. మాలతి కళ్లతో సైగ చేసి వారించింది. అమ్మను ఏడ్వనివ్వు. బాధ తీరే వరకు కన్నీళ్లు కారిపోని, లేకపోతే దుఃఖాన్ని దిగమింగుకుని కూర్చుంటే ఆ బాధ మరింత పెరుగుతుంది. మహిపాల్ వచ్చాడు. పార్తు ఓసారి లేచి రాగలవా అన్నాడు. ఇరువురు మేడపైకి వెళ్లారు. జరిగిన సంఘటనని వివరించాడు. పార్తు జంగారెడ్డిగూడెంలో ఇన్నాళ్లు అక్కడ ఉండవలసిన కారణం చెప్పాడు. ఓ పక్కన అతను చెబుతూనే మనసులో మాత్రం ఆ ఆగంతకుడు సర్వేశ్వరరావు నియమించిన మనిషి అయి ఉంటాడని అనుమానం ప్రబలం కాసాగింది. మహిపాల్ సర్వేశ్వరరావును ఎరుగుదువా? అతను ఎలాంటివాడు అని అడిగాడు. మిలియనీర్ సర్వేశ్వరరావు గురించి అడుగుతున్నావా? పరిచయం అంతగా లేదు. మనిషి మంచివాడే అన్నట్లు ఈ విషయం తెలుసా? 5 రోజుల క్రితం అతని కొడుకు రమేష్ని ఎవరో హత్య చేశారు. పార్తు విస్తుపోయాడు. సరే, ఆ విషయాలు మనకి అప్రస్తుతం. కాసేపట్లో మనిషి వస్తాడు. సామాన్ తీసుకుని దహనానికి ఏర్పాట్లు చేయాలి. నిన్ను స్వంత కొడుకులా భావించాడు. నువ్వు సిద్ధంగా ఉండు. మేడం గారి అభిప్రాయం ఈ సందర్భంలో అడగడం ఉచితం కాదనుకుంటున్నాను. ఓసారి మీ ఆవిడతో మాట్లాడు అన్నాడు. క్రిందికి దిగి హాల్లోకి వచ్చాడు. పార్తు పక్కకు పిలిచాడు మాలతిని. మహిపాల్ అన్నమాట చెప్పాడు. ఈ ఉదయం అత్తయ్య అంది. బాబా ఇష్టమైనవాడు పార్తూని కన్న కొడుకులా భావించారు. వాడే దహనక్రియలు జరపాలని. శవాన్ని అలంకరించారు. సన్నిహితులు, సేట్తో పరిచయం ఉన్నవారు పూలమాలలు వేసి నమస్కరించారు. విచార వదనంతో తలలు వంచి అంజలి ఘటించారు. కుటుంబ సభ్యుల రోదన మిన్నుముట్టింది. పార్తు ముందు నడుస్తుండగా పాడె కదిలింది. చితికి నిప్పంటించాడు పార్తు. భవబంధాలను తెంపుకుని ఆత్మ ఎగిరిపోయింది. చితిలో శరీరం కాలి బూడిదైంది. బరువెక్కిన గుండెలతో తిరుగుముఖం పట్టారు. శోకమూర్తిలా కల్పన కూర్చుంది. తల్లిని అంటిపెట్టుకుని దిగాలుగా పిల్లలు కూర్చున్నారు. మాలతి అందర్నీ ఓదారుస్తూ మరోపక్క వంట ఏర్పాట్లు చేస్తూ హడావిడిగా తిరగసాగింది.
బ్రతిమాలి అందరి చేత తినిపించింది. పార్థు గదిలోనే ఉండిపోయాడు. మాలతి కంచంలో రొట్టెలు కూర తీసుకుని వెళ్ళింది. ఆకలిగా లేదని అన్నాడు. బలవంతం చేసి తినిపించింది. ఇలా దిగాలుగా కూర్చుంటే బాగుంటుందా? మిగిలిన వాళ్ళు మరింత కృంగిపోతారు. అందరికీ ధైర్యం చెప్పవలసిన వాడివి నువ్వు. కార్యక్రమం పూర్తయ్యేదాకా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ధైర్యం చాలడం లేదు. ఇదంతా నా వలన జరిగింది. బాబా వెళ్ళొద్దని ఓ పక్క చెబుతున్నా వినకుండా మూర్ఖంగా వెళ్ళాను. నేను ఇక్కడే ఉండి ఉంటే జరిగేది కాదు. పార్థు, మన చేతిలో ఏమీ లేదు. అంతా మన చేతిలో ఉందనుకోవడం భ్రమ. మృత్యురాకను అడ్డుకోవడం అసాధ్యం. ఏదో ఒక రూపంలో వస్తుంది. 3వ రోజు పార్థు మహిపాల్తో కలిసి వెళ్ళి కృష్ణలో అస్థికలు కలిపొచ్చాడు. ఇంటికి తిరిగొచ్చిన గదిలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తుంటే మాలతి అతడిని పలకరించడానికి ప్రయత్నించింది. కానీ అతను బదులు పలకలేదు. విసుగొచ్చి వెళ్ళిపోయింది. అంతగా ఏం ఆలోచిస్తున్నాడో ఆమెకు బోధపడలేదు. కల్పన దగ్గరికి వెళ్ళి కూర్చుంది. మాలతి చిన్నబోయిన ముఖంలో కల్పన కారణమేమిటని అడిగింది. అబ్బే ఏం లేదని దాటవేసింది. పిచ్చి పిల్ల, ఏం లేదంటావు? పార్థు కేకలేశాడా? ఉండు, వాడిని పిలిచి 4 చివాట్లు వేస్తానంది. అయ్యో వద్దత్తయ్యా, పార్థు నన్నేమీ అనలేదు. కాస్త తలనొప్పిగా ఉంది. కల్పన రెట్టించి అడగలేదు. ఇలా ఆలోచిస్తూ కూర్చోవడం కంటే అటో ఇటో తేల్చుకోవాలి. గబగబా లేచి దుస్తులు మార్చుకున్నాడు. అల్మరాలోంచి పిస్టల్ తీసి గుళ్ళు నింపాడు. అలమర మూసి వెనక్కు తిరిగాడు. మాలతి నిల్చొని ఉంది. పిస్టల్ తీసి జేబులో వేసుకున్నాడు. ఇలాంటిదేదో చేస్తావని అనుమానపడుతున్నాను. నిజమే అయింది. అనుమానమేమిటి? పిస్టల్తో అవసరం ఏమొచ్చింది? పార్థు, నువ్వేదో దాస్తున్నావు. మామయ్య కర్మ పూర్తి కాలేదు. పార్థు అద్దం ముందు నిలబడి తలదువ్వుకున్నాడు. అతడి చేతుల్లోంచి దువ్వెన లాగి పారేసింది. చేత్తో తలంతా చెరిపేసింది. అబ్బా లత, ఏమిటి నీ అల్లరి? విసుక్కుంటూ దువ్వెనతో దువ్వుకోసాగాడు. అంతేగాని నా ప్రశ్నకు సమాధానం ఇవ్వనంటావు. నేను తొందరపడకపోతే బాబాకు పట్టిన గతి నాకు పట్టబోతోంది. వెంటనే అతన్ని నోరు మూసింది. నీ నోటి వెంట మంచి మాటలు రావా? అడిగింది. ఆమె చేతిని తొలగించాడు. ఈ గొడవలకు ముగింపు పలకవలసిన సమయం వచ్చింది. తొందరపడకపోతే పరిణామాలు వ్యతిరేకంగా ఉంటాయి. మూల కారకుడెవరో తెలిసిపోయింది. మాలతి ఆశ్చర్యపడుతూ, ఎలా తెలుసుకున్నావు? ఎవరతను? అసలు సూత్రధారుడు ఆ తెర వెనుక మనిషి సర్వేశ్వరరావు. బాబాను చంపినది అతడు నియమించిన మనిషి. ఈ నాటకంలో చివరిగా మిగిలిపోయిన పాత్రధారిని నేను. నాపై దాడి జరగకముందే నేను ఎదురుదాడి చేస్తాను. అందుకు ఆ పిస్టల్ తీసుకెళ్తున్నావు? ఎప్పుడు కొన్నావు? లైసెన్స్ ఉందా? ఎందుకు ఆ అర్థం పర్థం లేని ప్రశ్నలు? డబ్బు పారేస్తే ఏ ఆయుధమైనా దొరుకుతుంది. నీ చాదస్తం కాకపోతే కొన్నవాళ్ళు అంతా లైసెన్స్ తీసుకుంటున్నారా? నన్ను నిలబెట్టి మాట్లాడుతూ ఉంటే ఎలా? తలపెట్టిన కార్యానికి విఘాతం కలిగించకు. అన్నీ ఆలోచించాను. నా జాగ్రత్తలో నేనుంటాను. పని పూర్తి చేసుకుని తిరిగొస్తాను. అప్పుడు తీరిగ్గా కూర్చొని ఏదడిగినా నీకు జవాబులు దొరుకుతాయి. పార్థు పట్టుదల ఎలాంటిదో బాగా ఎరుగును. అడ్డు చెప్పినా వారించినా ఊరుకోడు. అనుకున్న పని చేస్తాడు. జాగ్రత్త పార్థు, 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఆమె కళ్ళు తడిబారాయి. మున్ని పరిగెత్తుకుంటూ వచ్చింది. భయ్యా, అమ్మ పిలుస్తోంది. పార్థు లోలోన విసుగుపడుతూ కల్పన గదిలోకి వెళ్ళాడు. పార్థు, వెంటనే నువ్వు వెళ్ళి మహిపాల్ని ఆఫీస్లో కలుసుకోవాలి. అర్జెంటుగా ఏవో డాక్యుమెంట్లపై సంతకాలు చేయాలట. అవి అయిపోయిన వెంటనే అతను ఓ జాబితా ఇస్తాడు. దాని ప్రకారంగా బాబా 10వ రోజు పిలవాల్సిన వారిని మనం పిలవాలి. పార్థు ఓ మారు మాలతి ముఖంలోకి చూశాడు. ఈ ఆలస్యం నీ వల్లే జరిగిందన్నట్లుగా ఉన్నాయి అతని చూపులు. ఓ ఆగంతకుడు ఆ వీధిలోకి ప్రవేశించాడు. టెలిఫోన్ స్తంభాలను పరిశీలిస్తూ నడుస్తున్నాడు. రాజేశ్వరీదేవి నిలయం దాటి ముందుకు వెళ్ళాడు. ఓ స్తంభం దగ్గర ఆగిపోయాడు. స్తంభానికి బిగించిన బాక్స్లో నుండి టెలిఫోన్ తీగలు ఆ భవనంలోకి వెళ్ళాయి. ఆగంతకుడు ఆ తీగలను తెంపేశాడు. కటింగ్ ప్లేయర్తో తిరిగి వెనక్కి మరలాడు. ముందు జేబులో కటింగ్ ప్లేయర్ వేళ్లాడుతోంది. భుజాన సంచి ఉంది. రాజేశ్వరీదేవి నిలయం ముందుకొచ్చి ఆగాడు. గేటు ముందు నిల్చున్న సెక్యూరిటీ గార్డు ఆ వ్యక్తి వంక చూశాడు. ఈ ఇంట్లో ఫోన్ పనిచేయడం లేదని కంప్లైంట్ వచ్చింది అన్నాడు ఆ వ్యక్తి. లోపలికి వెళ్ళి తెలుసుకొని వస్తాను, ఇక్కడే ఉండు. సెక్యూరిటీ చిన్న గేట్లోంచి లోపలికి అడుగు పెట్టాడు. ఆ వ్యక్తి ఆగకుండా అతడి వెనకే వచ్చాడు. సెక్యూరిటీ కోపంగా చూశాడు. లోపలికి ఎందుకు వచ్చావు? అనుమానం ఉంటే నా జేబులు వెదికి చూసుకో. ఈ సంచిలో నా పనిముట్లున్నాయి. సంచి బోర్లించాడు. అతడు చెప్పింది కరెక్టే. సెక్యూరిటీ ఆ వస్తువుల వంక చూశాడు. ఆ కాస్త వ్యవధిలో సెక్యూరిటీ ముఖంపైకి చేతిలోని చిన్న సాధనంతో స్ప్రే చేశాడు. సెక్యూరిటీ గార్డు నిల్చున్న పళాన నేల కొరిగాడు. ఆ వ్యక్తి చిన్న గేటుకు తాళం బిగించాడు. సెక్యూరిటీ గార్డును లేపి భుజానికెత్తుకున్నాడు.
ఆ భవనం వెనక భాగం వైపు నడిచాడు. అవుట్ హౌస్ ముందు ఆదెమ్మతో పాటు వంట మనిషి మరొకతను కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వారు తటాలున్న మాటలాపి, ఏ ఎవరు నువ్వు అన్నారు ఆగంతకుడితో. గేటు ముందు మీ సెక్యూరిటీ గార్డు పడి ఉంటే తీసుకునొచ్చాను. ఆ మంచం వాల్చండి, కాస్త సాయం చేయండి, ఇతన్ని పడుకోబెడతాను. ఆ ముగ్గురు అతనికి సాయం పట్టారు. బహుశా మూర్ఛలోగా అయి ఉండాలి. అతడి గుప్పిట్లో ఇనుప వస్తువు ఏదైనా పెట్టండి అన్నాడు. ఆ ముగ్గురి దృష్టి మళ్ళడం అవకాశంగా తీసుకొని ఆ వ్యక్తి చెయ్యి జేబులోకి వెళ్ళింది. అంతే. ముఖాలను తాకిన తియ్యని వాసన వారిని మూర్ఛాగతులను చేసింది. పందెం తాడును విప్పి ఆ నలుగురి కరచరణాలు కనబడకుండా కట్టివేశాడు. నోళ్లకి టేప్ అంటించాడు. తలుపులు మూసి గడియవేసి తాళం బిగించాడు. తాళం చెవి క్రోటన్ మొక్కల మధ్యకు విసిరేశాడు. ఓసారి జేబులోంచి రివాల్వర్ తీసి బుల్లెట్లను లెక్కబెట్టాడు. తాపీగా నడుస్తూ భవనంలోకి ప్రవేశించాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పిల్లిలా అడుగులు వేస్తూ ఒక్కొక్క గదిలోకి తొంగి చూశాడు. 4వ గది తలుపులు ఓరగా వేసున్నాయి. చేత్తో తోశాడు. కాస్త తెరుచుకుంది. కిటికీలోంచి బయటికి చూస్తూ వీల్చైర్లో కూర్చున్న రాజేశ్వరీదేవి కనబడింది. ఒకే గెంతులో ఆమెను చేరి నోరు తెరవకుండా టేప్ అంటించాడు. చేతులు కదల్చకుండా కట్టేశాడు. వీల్చైర్ తోసుకుంటూ హాల్లోకి వచ్చాడు. అంతలో ఎడంవైపు మెట్ల పక్కన గదిలోంచి మాటలు వినిపించాయి. రమేష్ మరణ వార్త విన్న రోజు నుంచి సర్వేశ్వరరావు ఆఫీస్కు వెళ్ళడం లేదు. అవసరం అనిపించిన ఫైళ్లు ఇంటికొస్తున్నాయి. సెక్రటరీతో ఫోన్లో అందుకు సంబంధించిన పనుల గురించి ఆదేశాలు జారీ చేస్తున్నాడు. ఆ వ్యక్తి వీల్చైర్ తోసుకుంటూ గదిలోకి వచ్చాడు. సర్వేశ్వరరావు వీల్చైర్లో కూర్చున్న రాజేశ్వరిని చూశాడు. వెనక నిల్చున్న ఆ వ్యక్తిని గమనించలేదు. వీల్చైర్ మరి కాస్త ముందుకు కదిలింది. రాజేశ్వరి, ఏమిటిదంతా? ముందుకు వచ్చి నిల్చున్న ఆ వ్యక్తిని చూడగానే బ్రుకుటి ముడిపడింది. నువ్వెందుకు వచ్చావు? సెక్యూరిటీ గార్డ్ ఎలా రానిచ్చాడు? పనివాళ్లంతా ఏమయ్యారు? బజార్ నొక్కాడు. ప్రస్తుతం వారంతా కదల్లేని స్థితిలో ఉన్నారు. రంగా, మర్యాదగా చెప్తున్నాను, తక్షణం ఈ ఇంట్లోంచి బయటికి నడు. ముందు ఆమె కట్లు విప్పు. ఎంత ధైర్యం వచ్చింది నీకు? కోపంగా అన్నాడు. ఆమె కళ్ళతో చూస్తుంది, మన మాటలు మాత్రమే వినగలుగుతుంది. నోటితో పనిలేదు, చేతులతో అంతకన్నా పనిలేదు. అందుకే కట్టేశాను. మూగ సాక్షి ఒకరుండాలని ఆమెనిక్కడికి తీసుకునొచ్చాను. ఎవడివిరా నువ్వు ఇదంతా చేయడానికి? తక్షణం వెళ్ళకపోతే పోలీసుల్ని పిలుస్తాను. నేను ఎవరనేది నీకు నాకు తెలుసు, ఈ అమ్మకు తెలియదు. ఈయన నా మాజీ తండ్రి. కట్టుకున్న భార్యను కొడుకును వదిలేశాడు. రంగా, ఆఖరిసారిగా చెప్తున్నాను, ఎన్నిసార్లు హెచ్చరించినా నేను కదలను. మన మధ్య లెక్క తేల్చుకుని అప్పుడు కదులుతాను. అది తేలవలసింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. లెక్కలేమిటి, తేల్చడమేమిటి? మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? అది నీకనవసరం. సంజాయిషి ఇవ్వవలసిన అవసరం లేదు నాకు. సర్వేశ్వరరావు, నువ్వు కారణం చెప్పవలసిందే. ఏరా, తండ్రిని పేరుతో పిలిచే మొనగాడువయ్యావా? ఎవరు తండ్రి? ఎక్కడి తండ్రి? ఏనాడైతే అమ్మను నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళావో ఆ రోజుతో నీ అర్హతను పోగొట్టుకున్నావు. ఆనాడు మీకు అన్యాయం జరిగిందని భావించి మామగారి ద్వారా 5 లక్షలు పంపడం జరిగింది. అలాగా ఆ మామగారు జగన్నాథం అనే గుంటనక్కకు ఇచ్చాడు. వాడు అమ్మ చేతిలో 20,000 పెట్టి ఏవో కబుర్లు చెప్పాడు. ఆ సంగతి నాకు తెలియదు. మరేం తెలుసు? అయాచితంగా లభించిన ఐశ్వర్యంతో కళ్ళు మూసుకున్నావా? ఆ డబ్బులు అందినవా లేవా అని అడిగావా? లేదే. డబ్బు మదంతో కళ్ళకి పొరలు కమ్మాయా? ఏంట్రా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నీ స్థితికి జాలిపడి చేసిన తప్పుకు పరిహారంగా 20 లక్షలు ఇచ్చాను. ఓ, పరిహారానికి వెల కట్టానంటావు. దుర్భర స్థితిలో మందులు లేక చచ్చిపోయిన మా అమ్మని తీసుకుని రాగలవా? నువ్వు ఇచ్చిన డబ్బుతో? పోనీ తల్లిదండ్రుల ప్రేమానురాగాలను లేక బజారు బిడ్డల్లా నికృష్టంగా గడిపిన నా బాల్యాన్ని, నా యవ్వనాన్ని తీసుకుని రాగలవా? అయితే ఏమంటావు? ఆ 20 లక్షలు సరిపోలేదనంటున్నావా? ఆ 20 లక్షలతో కథే మారిపోయింది. నా ఆలోచనలు మారాయి. నీ హోదా చూశాను. నీ విలాసవంతమైన జీవితం, 1000 కోట్ల ఆస్తిని చూశాను. నా ఆలోచనలకి ఓ రూపం కల్పించాను. ముందుగా సేకరించిన వివరాల ప్రకారం ఆ జగన్నాథాన్ని కలిశాను. అతని ద్వారా ఈ ఇంటి చరిత్రంతా తెలుసుకున్నాను. 5 లక్షలు ఇవ్వని మాట అంగీకరించాడు. అంతటితో ఆగకుండా మాకు అన్యాయం చేసిన మొదటి వ్యక్తి అతను. పీక పిసికేశాను. నువ్వు స్వార్థబుద్ధితో మాకు అన్యాయం చేశావు, కానీ ఓ పెద్ద కుట్రలో బలిపశు అయినావని నీకు తెలియదు. నీ భార్య పతివ్రతా శిరోమణి అని భావిస్తున్నావు. ఎవరినైతే మామగారు అని గౌరవంగా సంబోధించావో సదరు వ్యక్తి తన కూతురు ప్రేమ వృత్తాంతాన్ని దాచాడు. రమేష్, అదే మీ దత్తపుత్రుడు. ఎవరనుకుంటున్నావు? తీసుకుని వచ్చింది అనాథాశ్రమంలోంచి కాదు, ఈ రాజేశ్వరీదేవి గారి గర్భాన పెళ్లి కాకుండానే ఆ ప్రేమికుడి వలన
పుట్టిన అక్రమ సంతానం. లోకం కళ్ళు కప్పాడు. వాడు మరొక చోట పెరిగాడు. 5 ఏళ్లు రాగానే సంతానం ఎటూ కలగదని అనాథ పిల్లవాడిని దత్తత పేరుతో అసలువాణ్ణి తీసుకొచ్చారు. ఆ సంగతి నువ్వు ఎరగవు. ఈ ఆస్తి నీ కృషి వల్ల పెరిగింది. రమేష్ ఈ ఆస్తంతటికి వారసుడవుతాడు. అది అన్యాయం కాదంటావా? ఈ ఆస్తికి అక్రమ సంతానం వారసుడైనప్పుడు నీకు పుట్టిన నేనెందుకు వారసుడిని కాకూడదు? ఈ విషయం లోతుగా పరిశీలించాను, శోధించాను. ఓ కొత్త విషయం నాకు తెలిసింది. వీలునామా కాపీ అతి ప్రయత్నం మీద దొరికింది. ఓ గుడ్డి తండ్రి, నీ మామ భార్య కలిసి ఏం ఆలోచించారో తెలుసా? ఆమె లోకానికి నిన్ను భర్తగా స్వీకరించింది. కానీ మనసు నిండా ఆ మాజీ ప్రేమికుడున్నాడు. వీలునామాలో రమేష్ జన్మ వృత్తాంతం నీకు తెలిస్తే ఏదైనా హాని తలపెడతావని భయం. అందుకే ఓ చిత్రమైన క్లాస్ జోడించారు. ఆ ప్రకారంగా ఆస్తంతటిని 2 భాగాలు చేశారు. రమేష్ బ్రతికి ఉంటే నీకు 200 కోట్లు చెందుతాయి. అతని ఆయుష్ తీరి సహజ మరణం పొందితే పర్వాలేదు. మరే కారణం చేత డైరెక్ట్గా చెప్పాలంటే నీ వలన అతని మరణం సంభవిస్తే నీకు ఆస్తిలో ఏమీ రాదు. మొత్తం ఆస్తిని నీ భార్య తన ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చును. ఈ కుటుంబం కొరకు కష్టపడటం ఎందుకోసం చేశావు? వీరు ఆస్తులను అనుభవించటానికా? బాగా ఆలోచించాను. ఓ పథకం అల్లాను. నువ్వు సమయానికి ఇచ్చిన 20 లక్షలను పెట్టుబడిగా పెట్టాను. రమేష్ మరణం సహజమైందని భావించేలా ఏర్పాట్లు చేశాను. ఆ వీలునామా ప్రకారం పార్థు రాజేశ్వరిదేవి నిలయం ఇంటికి ఫర్లాంగ్ దూరంలో ఆటోలోంచి దిగి ముందుకు నడిచాడు. గేటు ముందు సెక్యూరిటీ గార్డు కనిపించలేదు. గేటు మూసి ఉంది. ముందుకు వెళ్ళాడు. కాంపౌండ్ పక్క లారీ ఒకటి ఆగి ఉంది. చటుక్కున దెక్కాడు. కాంపౌండ్ గోడ మీదకి ఎగిరి కూర్చున్నాడు. దాదాపు 10 అడుగులు ఎత్తైన గోడాది. పైనుంచి క్రిందికి దూకలేడు. కొంత దూరంలో మామిడి చెట్టు కనపడింది. గోడ మీద జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ మామిడి చెట్టు కొమ్మను ఆసరా చేసుకుని క్రిందికి దూకాడు. మెయిన్ డోర్ వైపుకు నడిచాడు. తలుపులు మూసున్నాయి. భవనం చుట్టూ తిరిగి చూశాడు. లోపలికి వెళ్లే మార్గం కనపడలేదు. తలెత్తి చూశాడు. బాల్కనీ పక్క నుండి డ్రైనేజీ గొట్టం కింద మ్యాన్హోల్ వరకు ఉంది. నెమ్మదిగా ఆ గొట్టం పట్టుకొని పైకి ఎగబాకాడు. బాల్కనీలోకి దిగాడు. అదృష్టం, అక్కడి తలుపులు తెరిచున్నాయి. ఆ భవనంలో ఎలాంటి సందడి లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. బాల్కనీ దాటి గదిలోకొచ్చాడు. ఓరి పాపాత్ముడా, ఆస్తి కోసం రమేష్ను చంపాలనుకున్నావా? సర్వేశ్వరరావు బాధపడుతూ అన్నాడు. వింతగా ఉండే నీ భార్య మోసంతో స్వంత కొడుకును ఇంటికి తీసుకొచ్చినందుకు కోపం రావడం లేదా నీకు? రాడ్దు. వాడెవరైనా కానీ నేను కొడుకుగా స్వీకరించాను. ఇంత నీచానికి ఒడిగట్టిన నిన్ను అసహించుకుంటున్నాను. నువ్వు నా కొడుకువి కాదు. అవును, నేను నీచుణ్ణి. అందుకు కారణమెవరు? నువ్వు కాదు సర్వేశ్వరరావు. జన్మతో ఎవరూ నేరస్తులు కారు. గత్యంతరం లేని పరిస్థితుల వలన బ్రతకడం కోసం నేర ప్రవృత్తి అలవడుతుంది. నా అనేవారు లేకుండా అయ్యాను. నాలో కసి, ద్వేషం నాతో పాటు పెరిగాయి. కానీ నా దురదృష్టం నన్ను వదిలిపెట్టలేదు. వేసుకున్న ప్లాను నెరవేరలేదు. నేనొకటి తెలిస్తే మరొకటి జరిగింది. రమేష్పై పగతో ఉన్న మరో వ్యక్తి హత్య చేశాడు. అయిపోయిందా? వినే శక్తి నాకు లేదు. క్షమించి వదిలిపెడుతున్నాను. తక్షణం వెళ్ళిపో. ఇదంతా నేనెందుకు చెప్పానో నీ కళ్ళు తెరిపించడానికి. నీ ముద్దుల భార్య నువ్వే ఈ హత్య చేయించావని అనుకుంటోంది. ఆస్తంతా చేజిక్కించుకొనుటకే కొడుకుని చంపించావని భావిస్తోంది. ఆస్తి నీకు దక్కకూడదని నిశ్చయించుకుంది. ఈ ఆస్తంతటిని చారిటబుల్ ట్రస్ట్ వారికి ఇచ్చివేసింది. అంతేకాదు, ఆర్డీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ప్రభుత్వపరం చేస్తూ రాతపూర్వకంగా ఇచ్చింది. వారు అంగీకరించి స్వాధీనం చేసుకునేందుకు రేపు ఆఫీస్కు రాబోతున్నారు. సర్వేశ్వరరావు వదనం నల్లబడింది. తనను అనుమానించిందా? రాజేశ్వరీదేవి వంక నిజమేనా అన్నట్లు చూశాడు. ఆమె కనురెప్పలు కిందికి వాలాయి. నిస్పృహతో నిట్టూర్పు వదిలాడు. రంగడి కేసు చూసి మరేం పర్వాలేదు. దొరకనంత వరకు ఆ వస్తువు కొరకు ఆశపడతాం. దొరికిన తర్వాత మొదట్లో ఆనందంగానే ఉంటుంది. రాను రాను ఆ వస్తువు మీద ఇష్టం తరిగిపోతుంది. నా దృష్టిలో మనిషికి అవసరం ఉన్నంత వరకు డబ్బుండాలి. మితిమీరిన డబ్బు మనసు శాంతిని హరిస్తుంది. రాజేశ్వరీదేవి మంచి పనే చేసింది. నెత్తి మీద నుండి పెద్ద బరువు తొలగినట్లు అనిపిస్తోంది. చూసావా నీ వక్ర ఆలోచనల పర్యవసానం? ఏ ప్లాను వేయకుండా ఉంటే జాలితో మరికొంత డబ్బిచ్చేవాడిని. అవకాశం పోగొట్టుకున్నావు. ఐ పిటియు. అన్నింటికీ సిద్ధపడే వచ్చాను. నీకు ఆస్తిలో భాగం దొరికి ఉంటే అందువల్ల నేను ప్రయోజనం పొందుతాను గనక ప్రాణంతో నిన్ను వదిలిపెట్టేవాడిని. మా అమ్మకు ద్రోహం చేసిన వారిని 3 ఇంతవరకు చంపాను. నువ్వు చివరివాడివి. ఏంట్రా నన్ను బెదిరిస్తున్నావు? నడు ముందు నడు అంటూ రంగడి మీదకి వచ్చాడు. పార్థు పైన గదులన్నింటినీ వెదికాడు. మెట్లు కనిపించాయి. మెట్లు దిగుతున్నాడు.
గదిలోంచి మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. ఒక్కొక్క మెట్టు దిగుతూ వినడానికి ప్రయత్నించాడు. రంగడు జేబులోంచి రివాల్వర్ తీసి సర్వేశ్వరరావుకు గురిపెట్టాడు. రాజేశ్వరీదేవి కంగారుగా కదిలింది. చేతులకున్న కట్లు విప్పుకోవడానికి ప్రయత్నించింది. సర్వేశ్వరరావులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బెదిరిస్తే బెదురుతాననుకున్నావా? సర్వేశ్వరరావు ముందుకు దూకాడు. రివాల్వర్ 2 సార్లు వరుసగా పేలింది. సర్వేశ్వరరావు కళ్ళల్లో ఆశ్చర్యం అలాగే క్రిందికి కొలిపోయాడు. పార్తు ఉలిక్కిపడ్డాడు. ఒక్క గెంతులో మెట్టు దాటేసి గుమ్మంలోకి రావడం, సరిగ్గా అదే సమయంలో కళ్ళెదుట భర్త చనిపోవడం సహించలేకపోయింది. ఎక్కడలేని శక్తి వచ్చింది. బలమంతా ఉపయోగించింది. చేతికట్లు తెగాయి. వీల్చైర్ని వేగంగా తోసుకుంటూ ఒరేయ్ అని బిగ్గరగా అరుస్తూ తలతో ఢీకొట్టింది. ఆమె అరుపుకు మూతికి అంటించిన టేపు పగిలిపోయింది. పొట్టలో బలంగా తగలడంతో రంగడు అంత దూరంలో పడ్డాడు. చేతిలోంచి రివాల్వర్ జారిపోయింది. పడినవాడు చివాల్న లేచాడు. కుంటిదానికి ఎంత బలం వచ్చింది అనుకుంటూ రివాల్వర్ అందుకోబోయాడు. పార్తు పిస్టల్ని గురిపెట్టి కదలకు రంగా అన్నాడు. రంగడిని మళ్ళీ చూస్తాడని అనుకోలేదు. ఈ ఇంటికి ఎందుకొచ్చాడు? దొంగతనానికా? చివ్వున తలెత్తి పార్తును చూశాడు. ఓహ్, వచ్చావన్నమాట. అదృష్టమంటే అలా కలిసి రావాలి. నువ్వు రాకుండా ఉంటే నువ్వు బ్రతికిపోయేవాడివి. నా చేతిలో నీ చావు రాసిపెట్టి ఉంది. అమ్మకు ద్రోహం తలపెట్టిన ఆ నీలకంఠాన్ని, కాంట్రాక్టర్, డబ్బు ఇవ్వని జగన్నాథాన్ని పైలోకాలకు పంపించాను. నా దగ్గర 5 లక్షలు తీసుకుని మోసం చేశావు. ఆలస్యం చేయకుండా ఉంటే ఆ రమేష్ కథ ముగించి ఉంటే నా ప్లాన్ నెరవేరేది. బాబా చెప్పాడని అయిష్టంగా అంగీకరించాను కానీ హత్యలు చేసే మనస్తత్వం నాది కాదు. తెర వెనక నుండి నడిపిస్తున్నదెవరో తెలుసుకోవాలని ప్రయత్నించాను. కానీ యాక్సిడెంట్లో ఇరుక్కుని హాస్పిటల్లో ఉండిపోయాను. జగన్నాథం రాసిన డైరీ చదివి నేను సర్వేశ్వరరావుని అనుమానించాను. ఇక్కడ చూస్తే నువ్వు కనిపించావు. అంటే ఇదంతా చేసింది నువ్వు, అవునా? ఆస్తి కోసం హత్యలు, తప్పుల మీద తప్పులు. పోరా బచ్చాగాడివి. నీ ఉపదేశాలు ఎవడికి కావాలి? నువ్వెట్లా ఏడ్చుకున్నా నాకు సంబంధించిన విషయం కాదు. కానీ బాబాను నువ్వు చంపావు. అందుకు నిన్ను క్షమించను. నిన్ను నిలదీయడానికి ఆ ఇంటికి వెళ్ళాను. బాబా ఎదురుగా కట్టల కట్టల డబ్బులు కనపడ్డాయి. నీ దగ్గర నుండి 5 లక్షలు రావాలి. ఆ డబ్బు క్రింద బ్రీఫ్ కేసులోని డబ్బు తీసుకోవాలనుకున్నాను. ఆ ముసలాడు అడ్డుపడ్డాడు. కాల్చి పారేశాను. మరో రాక్షసి నా ప్రయత్నానికి అడ్డు తగిలింది. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పారిపోవలసి వచ్చింది. హత్యల మీద హత్యలు. ఇంకా ఎందరిని చంపుతావు? నా మార్గానికి అడ్డొచ్చిన వారినల్లా చంపుతాను. అమ్మకు ద్రోహం చేసిన వారి సంగతి ఏమైంది? చివరికి కన్న తండ్రిని అని చూడకుండా చంపేశాను. ఉన్మాది లక్షణాలు నిన్ను ఆవరించాయి. నీ ఇష్టం వచ్చినట్లనుకో. ఇప్పుడు మీ ఇద్దరిని కూడా చంపుతాను. మా ఇంట్లోని డబ్బు, నగలు తీసుకుని ఎవరికి అందనంత దూరం పారిపోతాను. ఇవన్నీ నేనే చేశానని పోలీసులు తలలు బద్దలు కొట్టుకున్నా తెలుసుకోలేరు. అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకునొచ్చాను. ముందు ఎవరిని చంపాలి? క్షణం ఆగి పార్తు వంక చూసి వంకరగా నవ్వాడు. పాత బాకీ అలాగే ఉంది కాబట్టి నీతోనే ప్రారంభిస్తాను. రివాల్వర్ గురిపెట్టి ట్రిగర్ నొక్కబోయాడు. అప్పటికే పార్తు చేతిలోని పిస్టల్ గర్జించింది. రంగడి గుండెల్లోంచి బుల్లెట్ దూసుకొని పోయింది. అమ్మా అంటూ గుండె పట్టుకుని రంగడు కూర్చుండిపోయాడు. ప్రాణం పోయింది. పార్తు చేతులు వణకసాగాయి. ఓ మనిషిని హత్య చేశాడు. అంతకన్నా ఏం చెయ్యలేని గత్యంతర పరిస్థితి. ఏ కాస్త తాత్సారం చేసినా 2 ప్రాణాలు పోయేవి. అంతవరకు కళ్ళప్పగించి చూస్తున్న రాజేశ్వరీదేవిలో కదలికలొచ్చాయి. ఆమె పార్తు వంక చూసింది. ఆ కళ్ళల్లో ఏదో భావం కదలాడింది. బాబూ, నీ చేతిలోని పిస్టల్ ఇలా ఇవ్వు అంది. అసంకల్పితంగా పిస్టల్ ఇచ్చాడు. కొంగుతో పిస్టల్ను తుడిచింది. ఇక్కడ జరిగింది చూసింది మర్చిపో. ఇంటికి వెళ్ళిపో. కాసేపట్లో పోలీసులు వస్తారు అని పిస్టల్తో రంగడి వైపు కాల్చింది. అది కాదండి, మీరిలా ఒంటరిగా చెయ్యెత్తింది. ఆగమని నేను చెప్తున్నాను. తక్షణం వెళ్ళిపో. నీ వేలి ముద్రలు పడకుండా మెయిన్ డోర్ తీసుకుని వెళ్ళు. పార్తు మౌనంగా ఆమెనోసారి చూశాడు. ఆమె భర్త శవం వైపు చూస్తోంది. అక్కడి నుంచి కదిలి ఆ భవనం గేటు దాటాడు. కానీ ఓ స్త్రీని 2 శవాల మధ్య విడిచిరావడం మనస్కరించలేదు. అతను నెమ్మదిగా నడవసాగాడు. రాజేశ్వరీదేవి వీల్చైర్ నెట్టుతూ టీపాయిని సమీపించి భర్త సెల్ ఫోన్ అందుకొని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది. భర్త శవాన్ని మరొకమారు చూసింది నిర్లిప్తంగా. కళ్ల ముందు భర్త శవం పడి ఉందని భావించాలా? లేక కన్న కొడుకు చేతిలో హతుడైన తండ్రి అని అనుకోవాలా? మనిషి ఆశించేవి కొన్ని, లభించేవి మరికొన్ని. జీవిత గమనం ఏ దారిలో నడుస్తుందో ఊహించలేం. 4 స్తంభాలాట లాంటిది జీవితం. అన్నీ తెలిసి మనిషి పొరపాట్లు చేస్తూనే ఉంటాడు.
పార్థు ఆ వీధి చివరిదాకా వచ్చి ఆగిపోయాడు. ఇంతలో పోలీస్ జీపు, అంబులెన్స్ సైరన్లు మోగించుకుంటూ ప్రవేశించాయి. వాటి వెనక కారు రావడం చూశాడు. పార్థు ఖాళీగా వెళ్తున్న ఆటోను కేకేశాడు. ఉపసంహారం. రాజేశ్వరీదేవిని పోలీసులు అరెస్ట్ చేశారని వార్త నగరమంతటా గుప్పుమంది. ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని పత్రికలు హైలైట్ చేస్తూ ప్రచురించాయి. తను తన భర్త వ్యాపార విషయాలు చర్చిస్తున్న సమయంలో ఓ ఆగంతకుడు హఠాత్తుగా ప్రవేశించాడు. రివాల్వర్ చూపుతూ డబ్బు, నగలు ఎక్కడున్నాయని చెప్పని ఎడలా కాల్చి పారేస్తానని బెదిరించాడు. భర్త పనివాళ్లను కేకేసినా ఎవ్వరూ రాలేదు. అతని బెదిరింపులు జడవక భర్త అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా ఆగంతకుడు భర్తపై కాల్పులు జరిపాడు. కళ్ళ ఎదుట భర్త పోయాడు. తనను కూడా చంపుతాడని తన వైపుకు రివాల్వర్ గురిపెట్టినప్పుడు అర్థమైంది. అతను కాల్చకమునపై సొరుగులోంచి పిస్టల్ తీసి ఆగంతకుడిపై కాల్పులు జరపగా అతడు పడిపోయి ప్రాణాలు వదిలాడు. పోలీసు వారి కథనం ఏమిటంటే, రాజేశ్వరీదేవి ఫోన్ చేసి కబురు చేయగా ఇంటికి వెళ్లి చూడగా అవుట్ హౌస్లో పడి ఉన్న పనివాళ్లను, సెక్యూరిటీ గార్డును ప్రశ్నించగా ఫోన్ బాగు చేయాలని వచ్చిన ఆ వ్యక్తి ముందుగా సెక్యూరిటీ గార్డును స్పృహ లేకుండా చేసి అతన్ని తీసుకుని అవుట్ హౌస్ వైపు రాగా 3 పనివాళ్లు అక్కడున్నారు. వారిని కూడా స్పృహ పోగొట్టి గదిలో బంధించి తలుపులకు తాళం వేసి ఇంట్లోకి ప్రవేశించాడు. సర్వేశ్వరరావును, రాజేశ్వరీదేవిని రివాల్వర్తో బెదిరించాడు. ఆ ఘర్షణలో రాజేశ్వరీదేవి కాల్పుల వలన ఆగంతకుడు మరణించాడు. హత్యా నేరం కింద ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. మహిళా సంఘాలు మాత్రం రాజేశ్వరీదేవిని శ్లాఘించారు. అంగవైకల్యం ఆమె సాహసానికి అడ్డు రాలేదు. ధైర్యంగా ఆమె దొంగను హతమార్చింది. ప్రాణభయంతో ఆ పరిస్థితులలో అలా చేయవలసి వచ్చింది. ఆమెను వెంటనే నిర్దోషిగా విడుదల చేయాలని నినాదాలుగా గావిస్తూ ఊరేగింపుగా వెళ్లి పోలీస్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. పోలీసులు మరో ప్రకటన పత్రికలకు విడుదల చేశారు. ఆగంతకుడి పేరు రంగడు. విజయవాడవాసి. దొంగతనాలు అతడి వృత్తి. పలుమార్లు పట్టుబడి జైలుకు వెళ్ళాడు. ఓ సందర్భంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయబోగా పోలీసులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆ నేరం క్రింద 5 ఏళ్లు జైలు శిక్ష పడింది. శిక్షానంతరం విడుదలయ్యాక మాయమయ్యాడు. ఇటీవల హైదరాబాద్లో రతన్లాల్ సేట్ ఇంట్లోకి జొరబడి డబ్బు దొంగతనం చేయబోతుంటే రతన్లాల్ అడ్డుపడటం, రివాల్వర్ కాల్పులలో మరణించడం పాఠకులకు విదితమే. ఆ దొంగతనం సదరు రంగడు చేసుండాలని పోలీసు వారు అనుమానిస్తున్నారు. రాజేశ్వరీదేవి బెయిల్ నిరాకరించింది. ఆమె ఇంటర్వ్యూ కోసం విలేకరులు వస్తే అనుమతించలేదు. కోర్టు వారు కేసు పూర్వాపరాలను విచారించి ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, రాజేశ్వరీదేవి వాంగ్మూలం ఆధారం చేసుకుని ఆమెను నిర్దోషిగా ప్రకటించారు. రాజేశ్వరీదేవి భర్త కర్మలను యథావిధిగా జరిపించింది. రాజేశ్వరీదేవి నిలయాన్ని అనాథాశ్రమానికి ఇచ్చేసింది. ఒక పనివాడిని వెంట తీసుకొని కాశీకి బయలుదేరి వెళ్ళింది. కాశీ విశ్వనాథుణ్ణి సేవిస్తూ శేష జీవితం గడపాలనుంది. ఆ విధంగా చర్లపల్లి జమీందారుల శకం ముగిసింది. చెన్నైలో రంగమణి సమక్షంలో సరోజ, సదాశివంల పెళ్లి నిరాడంబరంగా జరిగింది. ఆమె సజల నయనాలతో నూతన వధూవరులను ఆశీర్వదించింది. ఆ పెళ్లిలో రాధకు సంబంధం కుదిరింది. వారం రోజుల తర్వాత ముహూర్తం నిర్ణయించబడింది. 10వ రోజు రతన్లాల్ కర్మ పూర్తయింది. బాబా కోరిక ప్రకారంగా బాలాజీ గుడి కమిటీ వారికి 10 లక్షలు విరాళంగా సమర్పించాడు. భర్త కలను నెరవేర్చాలని నిశ్చయించుకుంది కల్పన. పిల్లల్ని తీసుకుని భర్త స్వగ్రామం రాంపూర్లో నివసించాలనుకుంది. పార్థును పిలిచి భర్త తనతో చెప్పిన వివరాలను తెలిపింది. ఈ ఇల్లు నీదని, నువ్వు మాలతి సుఖంగా జీవనం కొనసాగించగలరని, వ్యాపారం చేయదలిచితే మహిపాల్ సహాయం కోరమని చెప్పగానే పార్థు కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అమ్మా, నన్ను ఆదరించారు, పెంచినారు, కోరినివిచ్చినారు, బేటా అని నోరారా పిలిచారు. నేను స్వార్థపరుడినని ఎలా భావించారమ్మా? మీరు చెల్లెళ్ల బాధ్యత నాది కాదనుకున్నారా? మీరు వెళ్ళిపోతే ఈ ఇంట్లో ఆనందంగా ఉండగలమని ఎలా భావించారు? డబ్బులో పుట్టలేదు ఈ ఐశ్వర్యం, తృణప్రాయం. నన్ను మీ నుండి దూరం చేయకండి, మోకాళ్ల మీద కూర్చొని దీనంగా అన్నాడు. కల్పన హృదయం ద్రవించిపోయింది. బేటా అంటూ అతన్ని గుండెలకు హత్తుకుంది. క్షమించు బాబు, నీ మనసుకు కష్టం కలిగించాను. నీ ఇష్టం ప్రకారం అందరం కలిసి రాంపూర్ వెళ్ళిపోదాం. ఆ ఇంటిని రతన్లాల్ స్మారక భవనం అని పేరు పెట్టి బాలాజీ కమిటీ వారికి అప్పగించాడు. నిరంతరం ఈ భవనంలో వేదఘోష వినిపించాలని, ధర్మకార్యాలు నిర్వర్తించబడాలని, సంవత్సరానికో మారు రతన్లాల్ పేరుతో అన్నదాన సంతర్పణ జరిపించాలని సూచించాడు.
కమిటీ వారు సంతోషంగా అంగీకరించారు. మహిపాల్ వీరి ప్రయాణానికి ఏర్పాట్లు గావించాడు. ఆ ఇంటిని వదిలి వెళ్తుంటే కన్నీళ్ల పర్యంతమైంది. మహిపాల్ తన భార్యతో కలిసి ఎయిర్పోర్ట్కొచ్చాడు. వారానికోసారి వారి క్షేమ సమాచారాలు తెలియజేయగలరని పార్థును కోరాడు. ఫ్లైటు ఢిల్లీకి చేరింది. రిజర్వ్ చేసుకున్న హోటల్కి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. ఢిల్లీ నుండి రాంపూర్ ప్రయాణం 8 గంటలు పట్టొచ్చని తెలుసుకున్నాడు. కారులో అంత దూరం ప్రయాణం కల్పన వలన కాదని రైల్వే స్టేషన్కి వెళ్ళి విచారించి కౌంటర్లో అడిగి తెలుసుకుంటే ఢిల్లీ నుండి గంగాసాగర్ వెళ్లే ఫాస్ట్ ప్యాసింజర్ రాత్రి 10 గంటలకు బయలుదేరుతుందని, రాంపూర్ స్టేషన్లో రైలు ఆగుతుందన్నారు. ఏసీ 2 టైర్లో 5 సీట్లు ఖాళీ ఉన్నాయి. మరేం ఆలోచించకుండా టికెట్లు కొన్నాడు. మితంగా భోజనం చేసి లగేజీతో స్టేషన్ చేరుకున్నారు. రైలు ఓ గంటకు ముందే ప్లాట్ఫామ్ మీదే వచ్చి ఆగింది. ఏసీ 2 టైర్లో ఎక్కి తమ లగేజ్ సర్దేశారు. బేలో 4 సీటు దానికి ఎదురుగా ఉన్నది. వారికి రిజర్వ్ అయినాయి. 4 ఆడవాళ్లు ఆ 4 సీట్లలో కూర్చున్నారు. రైలు కదిలింది. క్రమంగా వేగం పుంజుకుంది. కల్పన, చిన్నమ్మాయి కింద బెర్తుల్లోనూ, పై బెర్తుల్లో పెద్దమ్మాయి, మాలతి పడకలు వేశారు. సింగిల్ బెర్త్లో పార్థు కూర్చున్నాడు. కిటికీలోంచి చూడాలనుకున్నాడు. అంతా చీకటి. అప్పుడప్పుడు లైట్లు అస్పష్టంగా కనిపించి మాయమవుతున్నాయి. అలా శూన్యంలోకి చూస్తూ ఆలోచించసాగాడు. మాలతి వచ్చింది. కాళ్ళు బారచాపి కూర్చున్నావు, నిద్రపోకుండా ఏం చేస్తున్నావు అడిగింది. మాలతి వంక చూసి చిరునవ్వు విసిరాడు. కాళ్ళు దగ్గరకు ముడుచుకొని కూర్చున్నాడు. అతనికి ఎదురుగా కూర్చుంది మాలతి. అంతా నిద్రపోయారా? మున్ని మాత్రం. బాబీ నా పక్కన కాసేపు కూర్చోమని అడిగింది. జో కొడుతుంటే నిద్రపోయింది. పిల్ల బాగా బెదిరిపోయింది. పెద్దవాళ్ళం మనం మర్చిపోలేకపోతున్నాం. చిన్నపిల్ల సంగతి వేరే చెప్పాలా? పిల్లలవి సున్నిత హృదయాలు. ఇంతకు నేను వచ్చేటప్పటికి దేని గురించి ఎంతగా ఆలోచిస్తున్నావు? నా జీవితం గురించి. పుట్టింది ఏలూరులో, పెరిగింది ఒక చోట, నివసించబోతోంది మరొక చోట. తెలియని వాతావరణంలోకి అడుగు పెడుతున్నాం. కుదుటపడటానికి సమయం పడుతుంది. కొత్త బాధ్యతలు, పిల్లల చదువు పూర్తి కావాలి, పెళ్ళిళ్ళు చెయ్యాలి. మాలతి పక్కున నవ్వింది. నిద్ర మానేసి ఇవా నీ ఆలోచనలు? ఇంకా నేనేదో అనుకున్నాను. అన్నీ సవ్యంగా అనుకున్న విధంగా జరుగుతాయి. ఇంకా నయం, మనకో పిల్లవాడు పుడతాడు. వాడిని ఎలా పెంచాలని ఆలోచించావు కాదు. పార్థు కొంటెగా పిల్లవాడి మీదకి మనసిపోయిందా? ఏమిటి సంగతి అన్నాడు. నేను మాట వరుస కన్నాను. ఆలోచనలు మానేసి తొడపై తలపెట్టి నిద్రపో అంది. పార్థు ఆమె తొడపై తలానించాడు. తన పొడవాటి వేళ్లల్లో సున్నితంగా తలనిమ్రుతూ ఉంటే పార్థు నిద్రపోయాడు. వెనక్కి ఒరిగి మాలతి కళ్ళు మూసుకుంది. రైలు గమ్యం స్థానం వైపు పరిగెడుతోంది. సమాప్తం. తెర వెనుక మనిషి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ శ్రీ.